హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ బ్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇదైతే శనివారం రోజు వీడియో అండి. నేను వీడియోస్ షూట్ చేయక 2 డేస్, వీడియోస్ అప్లోడ్ చేయక 2 డేస్ అవుతుందండి. ఎందుకంటే సమ్ కారణాలు, సిచ్యువేషన్స్ వల్ల అయితే నేను చేయలేకపోతున్నాను. ఇంకోటి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు రావట్లేదు. ఈరోజు వీడియో ఇది కూడా నేను అతి కష్టంగానే పెడుతున్నానండి. ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్స్ ప్రాబ్లమ్స్ అండి. నేను చెప్తాను అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్పానండి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత చెప్తాను. నాకు వీడియోస్ చేయబుద్ధి కావడం లేదండి. అసలు నేను ఇంకా వీడియోస్ ఆపేద్దాం అనేసి అనుకుంటున్నాను. కానీ ఇంకా మళ్ళీ నాకు నేను ధైర్యం తెచ్చుకొని, డేర్ తెచ్చుకొని, మళ్ళీ నాకు నేను ఆన్సర్ ఇచ్చుకొని అయితే నేను వీడియోస్ అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, బ్యాక్ వీడియోస్ పెట్టాల్సినవి. బట్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. నిన్న మొన్న నేను షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేయట్లేదండి. షార్ట్స్ తీస్తున్నా కానీ అప్లోడ్ చేయబుద్ధి కావట్లే. అసలు కంప్లీట్గా నా మనసు అనేది వీడియోస్ తీయాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలని అయితే నాకు లేదండి. ఆటోమేటిక్గా నా మైండ్ అనేది చాలా డిస్టర్బ్ ఉందండి. ఎందుకనేది నేను తర్వాతకి చెప్తాను. శనివారం రోజైతే మార్నింగ్ లేసాను. ఇంకా ఆ రోజైతే పాపకు స్కూల్ లేదండి. సెకండ్ సాటర్డే అండి. సెకండ్ సాటర్డే కదా, ఇంకా లేచిన తర్వాతకి ఆ రోజైతే పూజ కదండి. లేచి మార్నింగ్ అయితే అట్లా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడ వీడియో అయితే శనివారం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే నేను వీడియో షూట్ చేశానండి. ఇంకా వీడియో మార్నింగ్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ చపాతీ చేశానండి. చపాతీ చేసి లోపల చపాతీ అయిన తర్వాతకైతే నేను బయటకు వెళ్ళాను. చెప్పాను కదా, రెగ్యులర్గా నేనైతే ఫస్ట్ టిఫిన్ దగ్గరికి వెళ్తాను. ఇంట్లో వర్క్ అయిన తర్వాతనే బయట వర్క్ వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అయితే టీ తాగి టిఫిన్ చేసి, తెలుసు కదండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను కూర్చుంటానండి. ఇంకా నేనైతే చపాతీస్ చేశాను నాకు పిల్లల కోసం అని. ఇంకా రోజు పెద్ద పాప కూడా మమ్మీ నేను టీలో చపాతీ తింటా అనేసి చెప్పింది. అందుకనేసి నేను టీ అయితే ఎక్కువ పెట్టానండి. చూసారు ఇక్కడ 3 గ్లాసెస్ అండి. ఒకటి చిన్న పాపకి, ఒకటి పెద్ద పాపకి, ఒకటి నాకండి. మా ముగ్గురికి అయితే నేను పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకొని అయితే చపాతీస్ అందులో వేస్తున్నానండి. అడగడం మర్చిపోయానండి. నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, కొంచెం నాకు హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేస్తే నేనైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్తానండి. ఇంకా నేనైతే చపాతీస్ చేశాను కదా అండి. ఏంటండి 4 చపాతీస్ చేశాను. ఇంకా నాకు ఒకటి, ఇద్దరు పిల్లలకి ఒకటి ఎక్స్ట్రా అయితే చేశాను. ఇంకా పిల్లలు ఎవరైనా తింటారని ఇంకా నేను పెద్ద పాప అయితే అసలు యాక్చువల్లీ టీలో తినదు. బట్ ఆ రోజు ఎందుకో మరి మమ్మీ నేను కూడా టీలో తింటా అని చెప్పింది. ఇంకా అట్లా అనేసి నేనైతే పెద్ద పాపకు కూడా టీ పెట్టానండి. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి. ఇందాక నేనైతే చెప్పాను కదా, వీడియోస్ ఎందుకు పెట్టబుద్ధి కావట్లేదని. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి. జీవితంలో మార్పులు చేర్పులు అనేది వస్తాయి. మన లైఫ్ అనేది డైలీ సీరియల్ లాంటిదండి. డైలీ సీరియల్ ఎలా ఉంటుందో మన లైఫ్ కూడా అలా ఉంటుంది. నేనైతే అలాగనే అనుకుంటానండి. సీరియల్ అయితే ట్విస్టులతో ఎట్లా ఉంటుంది, రోజు సీరియల్ అనేది కొనసాగుతూనే ఉంటుంది కదా. ఏదో ఒక ట్విస్ట్తో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతూనే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతూనే ఇంకొక ప్రాబ్లం. సీరియల్లో ఎలా అయితే ఎపిసోడ్స్ ఉంటాయో ఇంకా మన లైఫ్ కూడా డైలీ సీరియల్ లాంటిదండి. మన లైఫ్ అయితే నేనైతే సీరియల్తోనే పోల్చుకుంటాను మన లైఫ్. ఎందుకంటే సీరియల్ అయిపోదు, ప్రాబ్లమ్స్ అయిపోదు. మన లైఫ్ ఎండ్ కాదు, మన లైఫ్లో కష్టాలు బాధలు కూడా ఎండ్ కావు కదండి. ఇంకా లైఫ్ కూడా అంతేనండి. ఇంకా నాకైతే ఆ 2 డేస్ వీడియోస్ అయితే పెట్టబుద్ధి కాలేదు. ఇప్పుడు కూడా సరే ఇంకా పెడదాం అనేసి అయితే బ్లాగ్స్ వీడియోస్ అయితే ఉన్నాయి కదా, సరే అప్లోడ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే చేద్దాం అనేసి అయితే నేను చేస్తున్నాను. ఏందో ఏమో అండి, మన లైఫ్ అయితే డైలీ సీరియల్ లాంటిదండి. ఇంకా టీ అయితే చేశాను. టీ చేసి గ్లాసులలో అయితే చపాతీ వేసిన తర్వాతకైతే నేనైతే టీ అట్లా తింటున్నానండి. ఇంకా అక్కడో వీడియో అయితే షూట్ చేశాను. కంప్లీట్గానైతే నేను షూట్ చేయలేదు. ఇంకా నేనైతే టీ తాగడం బంద్ చేశాను. ఇంకా చపాతీ ఉన్న రోజు మాత్రమే టీ పెట్టుకుంటున్నానండి. టీ తాగితే టీ పడట్లేదండి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి టీ వల్ల. ఎందుకోనండి, మనకి ఇష్టమైంది మనం తినలేము. ఇంకా నాకు అర్థం కాదు, ఉన్నప్పుడు తినలేని పరిస్థితి, లేనప్పుడు తినాలనిపిస్తుంది జీవితము. నాకైతే అర్థమే కాదు జీవితము. ఇంకా రోజు సాటర్డే కదండి, తెలుసు కదా మీ అందరికైతే. నేను ఎట్లాగైనా సాటర్డే రోజు పప్పు కర్రీ చేస్తాను. ఆ రోజైతే నేను మైసూర్ పప్పు అంటే ఎర్రపప్పు అండి, ఎర్రపప్పును మైసూర్ పప్పు అంటారు కదా, ఎర్రపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కందిపప్పు ఊరికి ఏం తింటాం అనేసి ఇంకా నేను ఎర్రపప్పు అయితే వేసానండి. నేను హాల్లోకి వెళ్ళాను. హాల్లో నుండి కిచెన్లోకి వచ్చేసరికి కర్రీ అయితే కొంచెము
అడుగంటుకుందండి. ఇంకా నేనైతే మిక్స్ చేశాను కర్రీ అయితే అట్లా కలుపుకొని. ఇంకా నేనైతే ఈ కర్రీ వరకే వీడియో అయితే చేశానండి. ఈవినింగ్ అంటే టీ వరకు చేశాను చూడండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ 4 o'clockకి నేనైతే పాలు పెట్టాను కాఫీ తాగుదాం అనేసి. ఇంకా నేను టీ అయితే బంద్ చేస్తున్నాను చెప్పిన కదా అండి. ఇంకా కాఫీ పెట్టుకోవడానికి నేను పాలు కాగబెడుతున్నాను. ఇంకా పెద్ద పాపకైతే పాలు పెడుతున్నాను. పెద్ద పాప పాలు తాగుతుంది కదా. ఇంకా నేనైతే ఈవినింగ్ వరకు చూసారండి. బాసలు తోమాను. బాసలు తోమిన తర్వాతకి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాతకి బయట బట్టలు ఉండేనండి. బాసలు దోమైతే అక్కడ పెట్టానండి. ఇంకా వాటిని ఎక్కడ సెట్ చేయలే. ఇంకా కాఫీ తాగి కొద్దిసేపు కూర్చొని ఇంకా రిలీఫ్ అయిన తర్వాతకి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా నేనైతే బాసలు పెట్టాను. అక్కడ చూడండి బట్టలు మడిచేయాల్సిన ఎన్ని బట్టలు ఉన్నాయో. బట్టలు తీయాలి, బట్టలు ఆరేయాలి, ఇదే పనండి. ఇంకా ఏం పని ఉండదు. తినడం, అరగడం, మనిషి జన్మ ఎట్లనో ఈ వర్క్ కూడా అలాంటిదేనండి. ఇంకా బట్టలు వేయాలి, బట్టలు తీయాలి, బట్టలు ఆరేయాలి, బట్టలు మడిచేయాలి, ఇంతేనండి మన లైఫ్. ఇంకా ఏం ఉండదండి. ఇంకా ఈ పని చేసేసరికి ఇంకా మనిషి ప్రాణం తోకకొస్తుంది, విసుకెక్కుతుందండి. ఇంకా నేనైతే బట్టలు అట్లా చూసారండి. ఇవైతే ఆరేయాల్సిన బట్టలు. ఆ బట్టలు తీసి చీరలు వేసాను. చీరలు వేసినాక ఈ బట్టలు అయితే ఇంక ఇక్కడ ఆరేసానండి. ఇంకా నేను ఏదో ఒక క్లిప్ వీడియో తీశాను చూపిద్దామండి. బట్టలు చూసారా, నేను బట్టలు ఎంత నీట్గా ఆరేసానో. నాదైతే నాకు చాలా ముద్ద అనిపిస్తుందండి. నాకు బట్టలు నీట్గా ఆరేస్తేనే నాకు పని నీట్గా చేసిన ఫీలింగ్ కలుగుతుందండి. లేకపోతే నాకు పని నీట్గా చేసినట్టు అనిపించదు. ఏదో పని ఇంకా ఉన్నట్టే అనిపిస్తుందండి. ఇట్లా మీకు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను పని చేసుకుంటేనే నాకు పని సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నేను పని చేసుకున్ననే ఫీలింగ్ కలుగుతుంది. పిచ్చి ఆరేస్తే నేను పని చేసుకున్ననే ఫీలింగ్ అయితే నాకు కలగదండి. నా బట్టలు నేను ఎప్పుడు ఇట్లనే ఏ రోల్ ఆ రోల్ అండి. పిల్లల రోల్ పిల్లలే, టవల్స్ రోల్ టవల్సే, మా హస్బెండ్ రోల్ మా హస్బెండ్దే, నా రోల్ నాలేదండి. ఎవరిది వారికే సపరేట్గా నేను ఆరేస్తానండి. ఆ ఆరేసిన బట్టలు కూడా నీట్గా ఉండాలండి. నీట్గా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అండి. లేకుంటే మంచిగా అనిపించదు. ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నానో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.